ఏమయ్యా 10 ఏళ్లుగా పట్టుకోలేని గ్యాంగ్ ని 10 రోజులు ఎలా పట్టుకున్నారయ్యా? బెజవాడలో ఎక్కువగా మాటలు జరుగుతున్నాయని పోయిన నెల డీసీ ఆఫీసులో మీటింగ్ జరిగింది. బెజవాడ చుట్టూ జరిగే అన్ని మర్డర్లు జైల్లోనే ప్లాన్ చేస్తున్నారట. అన్ని జైళ్లు రైడ్ చేసి సెల్ ఫోన్లు సీజ్ చేయండి. వద్దు సార్, మనమే బ్లాక్ లో అమ్మేద్దాం. ఏంటి? అమ్మేసి అన్ని కాల్స్ రికార్డ్ చేసావంటే ఎవరిని చంపబోతున్నాడో, ఎక్కడ చంపబోతున్నాడో అంతా తెలుస్తుంది. ఈజీగా పట్టుకోవచ్చు. మామూలుడు కాదయ్యా ఇతను. వీళ్ళని ఎన్కౌంటర్లో లేపేసి ఉండాలి సార్. ప్రాణం తీసే హక్కు మనకు లేదు సాహెబ్. కట్టడమే తప్పు. వేరే దారి లెక్క చేస్తున్నాం. అక్యూజ్డ్ ఫ్యామిలీస్ ని పిలు. ఇలా రండమ్మా. ఏమ్మా, పిల్లల్ని ఇలాగే పెంచుతారా? చెడు సమాసాలతో తెలియక తప్పు చేశాడయ్యా అని క్షమించి వదిలేండి స్వామి. నువ్వైనా చెప్పచ్చుగా. సరే సరే, ఏడవకు. ఇంకో 4 రోజుల వరకు వాడు పనిలోకి వెళ్ళలేడు. ఈ డబ్బు ఖర్చులు కొంచెం చెయ్యి నయమయ్యేంత వరకు దగ్గరుండి ఇదంతా తప్పని నచ్చ చెప్పు. ఇదిగో ఈ పుస్తకాలు చదివి వినిపించు. మారుతాడు. చెయ్యి నయమయ్యాక తీసుకురా, ఏదో ఒక పనిలో పెడతాను. కలెక్షన్ డబ్బులు మొత్తం ఇచ్చేసారండి సార్. జాహెర్, వాడిని పట్టి లోపలేసావనుకో, జామీన్లో తేడానికి లాయర్కి డబ్బులు ఇవ్వాలి. ఒక్కో వాయిదాకి 10,000 15,000 వాడు ఎక్కడి నుంచి తెస్తాడు? మళ్లీ నరుకుతాడు, దొంగలిస్తాడు, లేదా అప్పు చేస్తాడు. వీడికెవరు అప్పిస్తారు? మధ్యలో ఉండే దళారులే సార్. ఆ తర్వాత చెయ్యి నయమయ్యాక వాడు చెప్పేవాడిని వీడు నరుకుతాడు. మనం వీడి వెనక తిరుగుతాం. ఇదంతా అవసరమా? మీ రూటే వేరు సార్. వదిన జాగ్రత్త. అన్నయ్య, అమ్మ మొహం మెరుస్తుందో చూడు. ఏరా? ఫేషియల్ చేస్తానన్నయ్య. గోవింద్ అన్న ఎక్కడమ్మా? అమ్మవారికి నైవేద్యం పెట్టాలి. మావా, నీ తమ్ముని ఓసారి పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. మీ అన్నయ్యని చూడరా, రోజు ఇదే వరుస. నువ్వైనా మాట్లాడొచ్చుగా. తమ్ముడు, నా ఫ్రెండ్. హలో సార్, శివ, సిచ్చుబుడ్డి శివ. ఏదైనా సోర్స్ ఉందా? థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ట్రాఫిక్ అమౌంట్ రెడీ మావా? అసలే పోరు భరించలేకపోతున్నావు. ఎందుకు ఇచ్చావన్నయ్య? వదిలే కవి, ఫ్రెండ్ కూడా ఉన్నాడు. నీ ఇంటర్వ్యూ ఏమైందా? అన్నయ్య, అది చిన్న కంపెనీ అంట, తమ్ముడు గారికి నచ్చలేదు. మెషిన్ రన్ చేయమంటున్నారన్నయ్య. ఏదో కారణం చెప్పి పెద్దోడు నువ్వు జులాయిలుగా తిరగండ్రా. అర్జున్ ఒకడు ఎంతకాలం అని కుటుంబ భారం మోస్తాడు. వదిలేయమ్మా. Silent గా బుజ్జి, నీకు సెట్ అయ్యే ఉద్యోగం దొరికే వరకు నువ్వు ట్రై చేస్తూ ఉండు. నేను చూసుకుంటా. ఏంటమ్మా? మావా, నీ తమ్ముని పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు, హీస్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ, సిచ్చుబుడ్డి శివ. సోర్స్ ఉందా? థ్యాంక్ యూ. మావా, నీ తమ్ముని పరిచయం చేసి పెట్టావంటే ఏరియాలో లెవెల్ గా తిరుగుతా. చేసేద్దాం. తమ్ముడు, మీట్ మై ఫ్రెండ్. హలో సార్, ఐఎమ్ శివ, సిచ్చుబుడ్డి శివ. సోర్స్ ఉందా? దట్స్ ఓకే. సోర్స్ వద్దు. అయ్యో బావా, 2 రోజులుండి వెళ్ళొచ్చు కదా? లేదు బావగారు, వైజాగ్ వెళ్లే తీరాలి. సారీ తమ్ముడు, నిన్న పెద్ద తప్పు చేశాను. పర్వాలేదు, వదిలేయన్నయ్యా. అది కాదు తమ్ముడు, నిన్న నా ఫ్రెండ్ సిచ్చిబుడ్డి శివ జాతరకొచ్చాడు. అతని నీకు పరిచయం చేయడం మర్చిపోయాను. కనకదుర్గమ్మ, పెద్దోడికి ఆకరోడికి మంచి ఉద్యోగాలు దొరికితే నీ గుడి చుట్టూ అంగప్రదక్షిణం చేస్తానమ్మా. ఏంటమ్మా, నీ ఒళ్ళేమైపోతుంది? నన్ను ఇంకేం చేయమంటావు చెప్పరా? వదిన పడే బాధను చూడలేకపోతున్నాను. నిన్ను వదలండి, వదలండి.
ఎక్కడికి వస్తాం శరణమయ్యప్ప. ఇది జీపీఎస్ వాచ్. నువ్వు గనక మందు కొట్టు వైపు వెళ్ళావనుకో నేను ఇంట్లో ఉండి కనిపెట్టేస్తాను. ఇక మీద నీ మీద ఒట్టు తాగను బంగారం. కవి బయలుదేరదామా? 6 గంటల్లోగా వైజాగ్ చేరుకోవాలి. ఉండండి, అన్నయ్యతో మాట చెప్పొస్తాను. ఇప్పుడు ఏం చేస్తున్నారు ఇంజనీర్ సార్? అది ఇంజనీర్ గారు ఉద్యోగం వెతికారు, ఉద్యోగం వెతుకుతున్నారు, ఉద్యోగం వెతుకుతారు. తప్పుగా అనుకోకన్నయ్యా, లేదమ్మా. మా అత్తగారు వాళ్ళ గురించి తెలుసు కదా. సరే నువ్వు బయలుదేరు. అమ్మ చాలా బాధపడుతోందిరా. ఏదో ఒకటి చేయరా. జస్ట్ 8,000 10,000 జీతానికే ఇతర స్టేట్స్ నుండి లక్షల మంది వచ్చారు సీనియర్. మన కుర్రోళ్ళు చదువుకొని ఉద్యోగం రాలేదని మొత్తుకుంటున్నారు. కంపెనీ వాళ్ళు కుర్రోళ్ళకి స్కిల్ సరిపోలేదంటున్నారు. ఈ సిచ్యువేషన్లో కొన్ని పెద్ద కంపెనీలు వేల కొద్దీ ఉద్యోగుల్ని తీసేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో చదివిన చదువుకే ఉద్యోగం రావాలంటే చాలా కష్టం సీనియర్. మావా పర్లేదే, మాలేసుకున్నప్పటి నుంచి పాలు తాగడం మొదలెట్టావు. స్వామి శరణమయ్యప్ప. ఇలా చేయడం పాపమయ్యా. పాలల్లో మాలని ముంచి తాగితే పాపం కాదు. చియర్స్. చైత్ర ఏ చైత్ర ఏ చైత్ర చెప్పేది విను. చిత్ర ఏ ఆగు. రేపటి నుంచి తాగనని చెప్పాను కదా. తాగుబోతోడి పెళ్ళావని పిలిపించుకోవడానికరా నేను పెళ్లి చేసుకున్నాను. ఏది కావాలన్నా తమ్ముణ్ణి అడుగు అని అంటున్నావు. లోపలంగా నాప్కిన్లు కావాలని ఎవరిని వెళ్ళి అడగమంటావు? చెప్పరా? అర్జున్, దానికి నచ్చజెప్పి వెనక్కి తీసుకురారా. నన్నేమని నచ్చజెప్పి తీసుకురమ్మంటావు? మా అన్నయ్య మంచివాడనా, లేదా ఈ రోజుల్లో ఎవరు తాగట్లేదు, తాగడం తప్పు కాదు అనా? వాడి జాతకంలో ఏదో దోషం ఉందంట్రా. స్థలం మారితే వాళ్ళలోనూ మార్పు వస్తుంది. $3 కోట్ల పౌడర్ జాగ్రత్తగా మెన్షన్లో ఉంచు. భయమేస్తోందిరా, దొరికిపోతామేమోరా. కొలంబియా వారి దగ్గర నుంచి వాళ్ళు కొట్టేశారు, వాళ్ళ దగ్గర నుంచి మనం కొట్టేశాం. భయపడితేనే దొరికిపోతాం. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే మనం ఎవరో వాళ్ళెవరో. నువ్వేం భయపడకు, నేను చూసుకుంటాను. ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తే పట్టుకోలేమనుకున్నావా? కొలంబియన్స్ దగ్గర నుంచి పౌడర్ కొట్టేయడానికి నీతో కలిపి 4 పంపించాం. నువ్వు మాత్రం డెలివరీ ఇవ్వకుండా $3 కోట్ల పౌడర్ ని ఎవడికో ఇచ్చావు. ఎవడికిచ్చావురా? వాడి పేరు నవీన్. నవీన్ ఆల్రెడీ మన బైక్ తో నగలతో పారిపోయినవాడు. వాడు SS మ్యాన్షన్ లో ఉన్నాడంట. వెళ్ళి వాడిని, బైక్ ని, పౌడర్ ని తీసుకొచ్చే. మీకు సంబంధించిన ఫోటోస్ నా దగ్గర ఉన్నాయి, పోలీసులకు ఇచ్చేస్తాను. రే, మా నెట్వర్క్ ని కనిపెట్టే పోలీస్ ఇంకా పుట్టలేదురా. వెల్కమ్ టు వైజాగ్ సార్. థ్యాంక్ యూ. పీపుల్స్ కాప్ ఇన్ వైజాగ్ #వైజాగ్ లో ట్రైనింగ్ లో ఉంది సార్. ప్రెస్ మీ ఇంటర్వ్యూ కోసం వచ్చారు సార్.
చేతల్లో చూపి. మాటలొద్దు అంటారు. సార్ కొత్త ఇల్లు రెడీ చేసి అమ్మగారికి ఒక తాళం ఇచ్చాను సార్. రే అమ్మ కూచి, చెప్పవే. మా ఊరికి వచ్చి 12 hours అవుతుంది, ఇంకా నన్ను చూడడానికి రాలేదు. మీ ఇంట్లో వాళ్ళే కదా నాకు ఉద్యోగం లేదని అవమానిస్తున్నారు. ఉద్యోగంలో చేరిన తర్వాతే నేను వచ్చి కలుస్తాను. అప్పుడైతే వచ్చే వారం నా బర్త్డే, దానికి కూడా రావా? నో. మర్యాదగా వచ్చి వెళ్ళిపో, లేదా చంపేస్తా. సార్ ఎస్ఎస్ మ్యాన్షన్ లో చాలా మంది కుర్రాళ్ళు కడిపి పడిపోయారు సార్. సార్ ఎవ్రీథింగ్ ఇస్ రెడీ, దిస్ వే సార్. ఏం జరిగింది సార్? నిన్న రాత్రి సడన్ గా చాలా మంది మైకం వచ్చి పడిపోయారు సార్. తెల్లారి చూసేసరికి రూమ్ లో కుర్రాడు ఆత్మహత్య చేసుకున్నాడు సార్. చూశాను, అలాగే ఉన్నాడు వాడు. నాకు అప్పుడే డౌట్ వచ్చింది ఏదో జరిగి ఉంటుందని. ముందుగా ఎవరు చూశారు? చనిపోయిన రూమ్మేట్ సార్. పేరు? సక్సెస్ బాలు. అదేంటి సక్సెస్ బాలు? పొట్టి బాలు అని పిలవడం కంటే సక్సెస్ బాలు అని పిలిస్తే పాజిటివ్ వైబ్రేషన్ స్ప్రెడ్ అయ్యి లైఫ్ లో సక్సెస్ వస్తుంది, అందుకే. తలుపు తెరవరా. లోపల గడిపెట్టుంది సార్. బయట ఉండి లోపల గడి పెట్టడం తెలిసి నీకు దాన్ని తెరవడం తెలీదా? తెరవరా సార్. తెరవరా సార్. తెరవరా. అయ్యయ్యో, చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నట్టుంది. అదేం లేదు సార్. ఒక్క తన్నుతో తెరిచావు. అయ్యయ్యో కదా మీకే చెప్పేది. చిన్నస్వామి సార్ ప్యాంటు విప్పి చూడండి. ఓకే సార్. సక్సెస్ బాలు, సార్. ఊరేసుకున్నవాడు నువ్వు ఒకే అమ్మాయిని ప్రేమించారా? లేదు సార్. అప్పు తీసుకుని తిరిగి ఇవ్వలేదా? లేదు సార్. ఊళ్ళో మీ కులం అమ్మాయిని లవ్ చేశాడా? అలాంటిదేం లేదు సార్. మరెందుకు నీ ఫ్రెండ్ లేపేశావు? సార్ నైట్ షిఫ్ట్ పూజ చేసుకుని పొద్దునే వచ్చాను సార్. ఒప్పుకోవు కదా? సరే, బాడీని ఎలాగైతే ఎక్కించావో అలాగే దించేసి. సామే నాకేం తెలియదు సామే, నన్ను వదిలేసామే. సార్ లీక్ అయింది, సూసైడే సార్. బాలు సార్. తప్పించుకున్నావు, వెళ్ళు అంబులెన్స్ వాడిని పిలుచుకురా. సరే సార్. నాకు ఇదొట్టి సూసైడ్ అనిపించట్లేదు. ఈ సూసైడ్ వెనుక క్రైమ్ కూడా ఉండొచ్చు. లుక్, ఇది డ్రగ్ అడిక్ట్స్ వేసుకునే టాటూ. ముక్కు చూడండి, డ్రగ్ పీలిస్తే హీట్ వల్ల వచ్చే పగుళ్ళు. ఈ గాల్లో కూడా ఒక డిఫరెంట్ స్మెల్ ఉంది. ఇక్కడెక్కడైనా డ్రగ్ తగలటి నాన్వాల్ ఉందేమో చూడండి. ఓకే సార్. అంబులెన్స్ అన్నా, సార్ పిలుస్తున్నారు. బ్రదర్, నా బైక్ నవీన్కి ఇచ్చాను, పోలీసులకు దొరికితే. సార్ ఇక్కడ తగలబెట్టారు. నార్కోటిక్స్ నుంచి సోఫియా అని పిలవండి. ఓకే సార్. ప్యూరెస్ట్ ఫార్మ్ సార్. ఇది కాలి గాల్లో కలవడం వల్లే చాలా మంది మూర్చబోయారు. ఓకే, అమ్మ ఎలా ఉన్నారు? ఉద్యోగం చేసింది చాలు, పెళ్లి ఎప్పుడని అడుగుతోంది. ఓసారి చేసుకుని చూడొచ్చుగా. ఏ, నువ్వు చేసుకుని చూడొచ్చుగా. డ్రగ్ రెసిడ్యూస్ తాకట్టు పెట్టిన రిసిప్ట్ కూడా ఉందే. సక్సెస్ బాలు. అయ్యో సార్.